హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. మేమైతే ఇప్పుడు మల్లప్ప కొండకి వెళ్తున్నాము. మా వాసుగోని చూస్తే షాక్ అయిపోతారు. వీడే మా ఇంకొక ఫ్రెండ్ రాజేష్. హాయ్ చెప్పరా రే. హాయ్ ఫ్రెండ్స్. ఈయన మా ఇంకొక పెద్ద పులి టైగర్ సచ్చి, మీకు తెలుసు కదా ముందు వీడియోలో వచ్చినాడు. జయంత్ అంటారు ఈయన పేరు, సిల్క్ జయంత్. ఈయన పేరే వాసుదేవ. ఏం చేస్తున్నావయ్యా? ఏం చేస్తున్నావా? ఆమ్లెట్ వేస్తున్నాడు ఫ్రెండ్స్. వీడు చూడండి, వీడిని రౌండ్ ఆఫ్ చేస్తాను చూడండి ఎలా ఉన్నాడు బాబు అనేసి. మనం ఉన్నట్టు కళ్ళకు చూపిస్తాం. అదే మన ఛానల్లో స్పెషాలిటీ గైస్. మన బండి అయితే లేక అడిగేసాం ఈరోజు. చూడండి, పోలీస్ బండి. ఇంకా మనం అయితే బెంగళూరులో ఆల్మోస్ట్ 3:30కి స్టార్ట్ అయినాము. ఇప్పుడైతే ఒక 5:50 అలాగ అవుతుంది. సో ఇప్పుడు సన్ రైజ్ అవుతూ ఉంది. చూస్తున్నారు కదా మీరు ఎలా ఉందనేసి. రూట్ అయితే క్రేజీ ఉంది చూస్తారా. ఊళ్ళో సందుల్లో అంతా దొరుకుని గుయ్యి అని పోతున్నాం మనం. లైట్గా అయితే మంచు పడుతుంది. ఇక్కడ చూపిస్తా ఉన్నాను మీకు ముందర. యూనియన్ జరగండి, జరుగు. రోదన అయిపోయింది మీతో. చింటో 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 ఏటికి వచ్చిపోతా. బోకులు అంకుల్ అయితే మనకి గ్యాప్ కొట్టుకుంటున్నాడు తాత వల్ల. ఆపేసారు మనం వచ్చే కొద్దిగా. పాప పాప రాజేష్ నవ్వు, ఒకే నవ్వు నీకా. ఈయన మాత్రం మనం గ్యాప్ పెట్టలేదు గైస్. అట్టపోండి బోగు ఎత్తుకొని పోడుస్తాం. ఇక్కడైతే ఆల్మోస్ట్ మేము ఫారెస్ట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ బియర్స్, ఎలిఫెంట్స్ అవి ఉన్నాయని అయితే బోర్డులు వేస్తున్నారు. ఇక్కడైతే నాకు ఎందుకో వ్యూ బాగా అనిపించి ఇంకొక 10 కిలోమీటర్స్ ఏమో ఉంది మల్లప్ప కొండకి. నేను అంతకుముందే వెహికల్ ఆపేసి డ్రోన్ ఫ్లై చేస్తాను గైస్. ఇప్పుడైతే మీరు చూడండి ఈ వ్యూ రూట్ ఎంత బాగుందనేసి. మొత్తం ఫారెస్ట్ రూట్ కదా, సో మనుషులు అయితే ఎవరు లేరనమాట. చాలా తక్కువ మంది వెళ్తున్నారు, మొత్తం ఖాళీగా ఉండింది. సో దానికోసం అయితే నేను వెహికల్ ఆపేసి డ్రోన్ వీడియోస్ షూట్ చేశాను. బట్ నాకైతే ఆసమ్ వ్యూస్ వచ్చాయి. మీరు ఒకసారి చూడండి ఇప్పుడు. సో ఇదే అన్నమాట మన డ్రోన్ వ్యూ. మీరు మొత్తం చూడండి ఒకసారి. సన్ రైజ్ ఉంటుంది అసలు ఇంకా వేరే లెవెల్ అబ్బా. అసలు చూస్తున్నారా, మేఘాల్లోకి తీసుకెళ్ళిపోయాను డ్రోన్. నేను అంత హైట్ ఫ్లై చేశాను. నేను ఆల్మోస్ట్ ఒక మ్యాక్సిమం రీచ్ నా దానికి ఎంత లిమిట్ ఉందో అంత పైకి తీసుకెళ్ళిపోయాను నేను. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా ఫుల్ క్లౌడ్స్తో. అదే అనమాట మల్లప్ప కొండ. ఇంకా అక్కడికే వెళ్ళబోతున్నాం మనం. బట్ మనం దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి జస్ట్ క్లౌడ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. మీరు అక్కడికి వెళ్ళాక చూపిస్తాం కదా, దాంట్లో చూడండి ఇంకా అవసరం ఉంటుంది. గాయస్ చూడండి గాయస్, మనమైతే కార్కి ఏం ఫిక్స్ చేసామో, మన గోప్రో అయితే ఫిక్స్ చేసాం అనమాట. దీంట్లో అయితే ఆల్రెడీ రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి చూపిస్తాం మీకు ఎలా వస్తాం అనేసి. అంటే కొంచెం డస్ట్ ఉంది గాయస్, చూస్తాము. సో ఇదే అనమాట మనం గోప్రో ఫిక్స్ సెటప్ చేయడం కార్కి. స్టేబుల్గానే ఉందనుకున్నాము. పైకి వెళ్ళేదాకా నమ్మకం లేదు బుజ్జ మనకు కూడా. ఇప్పుడైతే ఇప్పుడు పోయి రచ్చ చేస్తాం మనము. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్స్. మీకు ఇంకో విషయం చూపిస్తారండి. ఇది వచ్చేసి త్రిజంక్షన్ పక్కన ఉంటుంది అనమాట. అంటే కర్ణాటకకి, ఆంధ్రాకి, తమిళనాడుకి మూడింటికి మధ్యలో బార్డర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది మల్లప్ప కొండ అనమాట. ఇదే జంక్షను. ఇది చూడండి బార్డర్స్ ఏపీ TNKA త్రిజంక్షన్. వెళ్తాం గైస్, రండి. చూడండి మన బేబీ ఎంత నీట్గా రెడీ అయింది. ఈరోజు స్నానం చేయించిన నీట్గా. ఆ పక్క బుర్ర నుంచి షాక్ అయ్యారా? అది పక్కకు వదిలేయండి. కానీ బండి చూడండి. ఏం చేస్తానన్నా ఎక్కడాను. ఇక్కడి నుంచి మన ఘాట్ రోడ్ స్టార్ట్ గైస్. శివాయ, ఓం నమ శివాయ చెప్పండి. ఓం నమ శివాయ. వాస్తవ చెప్ప. ఓం నమ శివాయ. నువ్వు చెప్పనా? ఏమన్నా రాజేష్ నీకు ఆకు కనిపెట్టి చెప్పాలరా? అవులేగా ఆకులు ఉండే ఒక్కలు చేస్తాను. ఎట్లా టర్నింగ్ ఉంది లేదు బాయ్ కథ పెట్టుకా.
మీరు చూస్తున్నారు కదా గైస్, ఒక్కొక్క లేయర్ మనం టర్నింగ్ తిప్పుతా పైకి వెళ్ళే కొద్దికి మంచు ఇంకా పెరుగుతా పోతూ ఉంటుంది అనమాట. ఫుల్ ఫాగీ ఉన్నింది. అంటే జుమ్ 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 అని వెళ్ళిపోయాం మనం. చూసారు కదా, ఇదన్నమాట వ్యూ. చూడండి ఇప్పుడు ఇదే మన మల్లప్ప కొండ. ఇది ఒక జస్ట్ ఓవరాల్ వీడియో అనమాట, డ్రోన్తో తీశాను. చూసాను ఇదే టెంపుల్. దానిపైన చూసారా పెద్ద శివుడు విగ్రహం అనుకున్నాను ఫస్ట్ అయితే. అది విగ్రహం కాదు, జస్ట్ మెస్తో కట్టారనమాట. వైట్ కలర్ ఫ్రేమ్ ఉండేది కావచ్చు, డిజైన్ కావచ్చు. ఫుల్లీ క్లౌడ్ ఉంది. చూసారా చుట్టుపక్కల కొండలు ఎలా ఉన్నాయో. గాయస్ మనం అయితే ఇప్పుడు మల్లప్ప కొండ మీకు వచ్చేసాం అనమాట. ఫుల్ అంటే ఫుల్ ఫాగ్ ఉంది. నేనైతే డ్రోన్ షాట్స్ తీసాను, సూపర్ వచ్చాయి. మా వాడు వాసు కూడా చూడండి, డ్రోన్ అలా పరిగెత్తిస్తాను. అది ఏం వాసు అదే ఆడిపోతేనే వస్తుంది. వీడియో బాగా వస్తుంది చూడండి, ఆడబడిన ఏమనేసి. నిన్నే ట్రాక్ చేసుకుంటుంది, ఊరిని ట్రాక్ చేసి మళ్ళీ ఊరిని ట్రాక్ చేస్తే వాళ్ళనే. చూడండి గాయస్, మా వాసు అయితే ఫుల్ ఖుషి అయినాడు దీనిలో ఆటో ట్రాకింగ్ చూసి. చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు. దాంతోపాటు ఫుల్ ఫాగ్ ఉంది. మన డ్రోన్ అయితే చాలా బాగా ట్రాక్ చేసింది అనమాట. ఇంత ఫాగ్ ఉన్నా కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ వాసు కూడా అయితే ఇంకా ఖుషి అయిపోయినాడు. ఈ పక్క ఆ పక్క గిరగిర తిరిగేసినాడు. అసలు చూస్తున్నారు కదా మీరే ఎలా జరుగుతున్నాడు అనేసి. నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను సరదా కోసం అనేసి. బట్ సూపర్ ఉంది గాయస్ క్లైమేట్ మాత్రం ఇక్కడ 7:30 కూడా. వద్దాము గాయస్, ఇక్కడ చూడండి ఫుల్ గడ్డంలో నీళ్ళు వచ్చాయి. ఇది నేను పోసుకున్న నీళ్ళు కాదు, తల్లోకి గడ్డంలోకి. ఈ మంచు ఇది మంచు కొట్టి అట్లా నీళ్ళు నిండిపోతాను. నువ్వు జయంత్ అన్న, నువ్వు ఎందుకు వీడియో చేస్తాను నీ ఫోన్లో? ఫస్ట్ కాపీ చేస్తున్నాడు గాయస్. నేను కాపీ స్ట్రైక్ చేస్తాను దీని మీద. నేను ఫస్ట్ దీని మీద చాలా పెద్ద కంప్లైంట్ చేపిస్తాను. ఇప్పుడు రాను ఫస్ట్ పైకి ఎక్కిన. మేమైతే పైకి వెళ్తాను గాయస్, ఏముందో ఆ పక్క చూద్దాం అనేసి. ఈయనకి సీడీ లంగిడున్నాడు చిత్తూరులో. ఈయన పైరసీ కాపీ చేసిన అది అమ్మేస్తున్నారు. అది గాయస్, మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతాం పైకి. అక్కడ చూడండి అమ్మాయిని మనల్ని చూస్తున్నారు. మనల్ని ఫోటో తీస్తాను అనుకున్నాం వాళ్ళని. సర్లే ఇక్కడ చూడండి శివుడు తపస్సు చేస్తున్నాడు. ఏమైతే తెలియదు గాయస్, ఇది ఏదైతే పెట్టినారు నేర్చి అడ్డంగా పెట్టేస్తున్నారు. ఏమన్నా ఒక మంచి ప్లేస్లో పెట్టచ్చు వీళ్ళు. బట్ ఏదో ఓల్డ్ విగ్రహం అనుకుంటా, పాతదిగా ఉంది. మేము ఇంకా పైన ఏముందో చూస్తాము. పైన ఒక శివలింగం ఉంది అనుకుంటా గాయస్, నాకు తెలిసి అయితే. నేను ఇంకా పైన ఉంది రాజేష్. వెళ్తాం గాయస్, మేము ఇంకా పైకి వెళ్తాం, జీవితంలో పైకి వెళ్తాం గాయస్. అయితే పెద్ద హిల్ క్లైమ్ చేయాలంటే ఉంది మాకు. కావాలి పీక్తా ఉన్నాయి, అయినా పర్వాలేదు మేము ఎక్కుతాము. అంటే అరే ఇంత పెద్ద గుట్టకి ఎట్లా ఎక్కి చేసి ఇటాచ్ అనుకుంటాం తెలిసి పక్క. ఎక్కి పోవాలి. ఇప్పుడు గుడి కింద ఉంది, మన గుడి పైకి అయితే ఎక్కుతా ఉన్నాము. రానా నువ్వు రానా అసలు అడువాసు. మా కెమెరామ్యాన్ అయితే గసపోస్తున్నాడు ఆల్రెడీ, ఎందుకంటే బాగా తిని నిద్రపోయాడు కదా గొర్రెల్లా మాదిరిగా. అట్టే ఉంటుంది వాడు పెగ్గి. నిన్ను గెలక్కున్నా ఉంటే ఎట్టవాసు దొరుకుతుంది నేరుగా. వాళ్ళది రా కెమెరామ్యాన్ రాజేష్ రా. రాజు బాల్ పడిపోవాలా, దొరుకు పడాలా. కింద పోయి లేచి చూస్తే అద్దాలు ఉండాలి అంతే, మనిషి ఉండకూడదు. ఇది చూడు వాసు ఇదే గాయస్. ఇది నేనైతే సెల అనుకోండి, చూస్తే సెల కాదు, మొత్తం కమ్మీలతో కట్టినారు మెస్సు. పిల్లకాయలు ఆడుతాను రాట్లో. అమ్మా సక్సెస్ఫుల్గా ఒక పీక్ ప్లేస్కి వచ్చినాము. చల్లగా ఉంది. పైకి రీచ్ అయిపోయాక ఫీల్ మాత్రం వేరే లెవెల్. అసలు ఇంత చల్లటి ప్లేస్ ఈ టైంలో సూపర్ ఉంది. మిగతా వీడియో పార్ట్ 2 చూద్దాం గాయస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.